రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ఆలోచించి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత జయాంధ్ర ఉద్యమం, మాకు సపరేట్ ఆంధ్ర కావాలి, ఎన్నో ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావుడు చనిపోయిన తర్వాత నాయకత్వ లోపం వలన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో దాదాపు 5 లక్షల కోట్లకు మేర హామీలు ఇచ్చి విభజన చట్టాన్ని రూపొందించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఒక చట్ట రూపంలో ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే తదనంతరం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెట్టారు, ఏ విధంగా ఈ రాష్ట్రం ఈరోజు నడుస్తుందనే దానికి ఉదాహరణ నిన్న పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లు పెట్టడం జరిగింది. నేను అడుగుతున్న చంద్రబాబు గారిని, 10 సంవత్సరాల తర్వాత మీకు రాజధాని పేరుని చట్టంలో పెట్టాలని ఆలోచన రావడం అనేది ఎంతవరకు సబబని? మీరు మోడీ గారిని తీసుకొచ్చి మట్టి నీళ్ళు తీసుకొచ్చి టెంకాయ కొట్టించే నాడే అమరావతి విషయం రాజధానిని మీరు నిర్ణయించుకున్న వెంటనే ఆనాడు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఇదే చట్ట సవరణ ఆ రోజు చేస్తుంటే ఈరోజు అమరావతి భవిష్యత్తు వేరేలా ఉండేది. కానీ నిన్న చట్టాన్ని పెట్టారు. చట్టాన్ని పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూరు ఒక ఎంపీగా ఈ రాష్ట్రంకు సంబంధించినటువంటి విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అయితేనేమి, ఇన్సెంటివ్స్ అయితేనేమి, వీటన్నిటి మీద మాట్లాడుతుంటే కనీసం మన రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులుండి విభజన చట్టంలో పెట్టినటువంటి వాటి మీద ప్రస్తావించకుండా, ఒక్క మాట మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి వాళ్ళు ఊరికే చంద్రబాబు గారికి భజన చేసుకున్నారు తప్ప, లేదంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడింది ఒకే ఒక వ్యక్తి నిన్న పార్లమెంట్లో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్. ఆయనకి ప్రత్యేకంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజధాని విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి శాసన రాజధాని లేదా న్యాయ రాజధాని ఇట్లా 3 ముక్కలాట ఆడాము, కానీ అమరావతిని మేము రాజధానిగాని గుర్తించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, మీకు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు ఏదైతే 5 ఐకానిక్ టవర్లు తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ నిర్మిస్తుందో అవి శాసన రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్సే కదా. సచివాలయం కావచ్చు, జిఐడి బిల్డింగ్ కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు, 5 ఐకానిక్ టవర్లో శాసన రాజధానిని నిర్మిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుందంటున్నారు. మీరు శాసన రాజధానిగా అమరావతిని మీరు గుర్తించినప్పుడు ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇటుకరాయి పెట్టారా? మీరు రాజధానికి రైతులు భూములు ఇచ్చిన రైతులు నష్టపోయి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాటికి సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు గమనించైనా మీరు శాసన రాజధానిగా అయినా దాన్ని గుర్తించి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ కొత్తగా మా వి గన్ అంట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మా వి గన్. అసలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమి చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీలో ఉండేటటువంటి ఆలోచనలు ఏంటి? ఈరోజు అవినీతి జరుగుతుంది అంటున్నారు. స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ 11,000 నుంచి 14,000 చెప్పారు. మరి టెండర్లలో పార్టిసిపేట్ చేసి ఇంత అవినీతి జరుగుతుంటే మీరు అవినీతి పైన పోరాటం ఎందుకు చేయట్లేదు? వాటి మీద ఎందుకు కోర్టులకు వెళ్ళట్లేదు? అంటే మీకు అవినీతిలో కూడా భాగస్వామ్యం ఉందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. శాసన రాజధానిగా మీరు దాన్ని ఒప్పుకుంటున్నారు, ఓకే. ఈరోజు జరిగేటటువంటి 5 ఐకానిక్ టవర్లు కూడా శాసన రాజధానికి నిర్మాణానికి సంబంధించినటువంటి మేము భావిస్తున్నాం. మీరు 5 ఏళ్ళుగా కనీసం శాసన రాజధానిగా మీరు ఆ రాజధానిని మీరు గుర్తించినప్పుడు ఇదే ఐకానిక్ టవర్లు మీరు రివర్స్ టెండర్లకు వెళ్ళి, మన కొత్త ప్రాసెస్ ఉంది కదా, టెండర్లకు రివర్స్కి వెళ్ళి మీకు నచ్చిన కంపెనీలు కట్టబెట్టి ఈరోజు అవి పూర్తి చేసి ఉండొచ్చు కదా. ఈరోజు పార్లమెంట్ కట్టారని చెప్తున్నారు 5 ఏళ్లలో, కేసీఆర్ గారి గురించి చెప్తున్నారు. మరి మీరు అదే డబ్బులతో శాసన రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారు? ఇప్పుడు మావి గన్ ఏంటి? కాబట్టి ఒకసారి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటున్నాం. విభజన చట్టంలో స్పష్టంగా క్యాపిటల్కి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 100% ప్రత్యేక నేషనల్ ప్రాజెక్ట్ కింద గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. 100% నిధుల్ని
పోలవరానికి ఇస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతాంగాన్ని ఒకసారి ఆలోచించమంటున్నా. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. నీటి రంగానికి సంబంధించి రాయలసీమ సస్యశ్యామలం వలన ఈ రాష్ట్రం బాగుపడాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. పోలవరం ప్రాజెక్టులో నీటి యొక్క నిర్మాణం ఎత్తు 45.7 మీటర్ల లెవెల్లో మెయింటైన్ చేస్తేనే రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కావచ్చు, పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ రన్ అవ్వాలంటే ఆ లెవెల్లో వాటర్ మెయింటైన్ చేయాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొన్న ఫైనాన్స్ మినిస్టరు బిల్లులో ఆ యొక్క నీటి నిల్వ ఎత్తుని మేము తగ్గించిన దానివల్ల ఒక 20,000 కోట్ల R&R మిగులుతుందని బడ్జెట్లోంచి 20,000 కోట్లు తీసేస్తే, నీటి నిల్వ యొక్క ఎత్తును తగ్గించేస్తే ఆ ప్రాజెక్టు కాస్త బ్యారేజ్గా మారుతుంటే ఈ రాష్ట్ర ఎంపీలు కనీసం పార్లమెంట్లో మాట్లాడుతున్నారా? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడిన విషయం తెలుసు, మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలే ఈ యొక్క బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు. అక్కడ విభజన చట్టానికి సంబంధించిన ఒక సవరణ జరుగుతుంటే ఎట్ రాజధాని ఎట్ అమరావతి అని పెట్టమని అడిగారు ఒక పదం. మరి మిగతా వాటికి సంబంధించి మీరు ఎందుకు పోరాడలేదు? నేను ప్రత్యేక హోదా కూడా ఇదే చట్ట సవరణలు పెట్టమని మీరు అడిగి ఉండొచ్చు కదా. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కనీసం ఈ విధంగా పణంగా పెడుతున్నటువంటి ఈ ఎంపీలు, ఈ రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా రాజధాని విషయంలో నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, దానికి మేము మద్దతు ఇస్తున్నాం. దానితో పాటుగా విభజన చట్టంలో ఏదైతే ఈరోజు మీరు చట్ట సవరణ చేశారు, కానీ ఆల్రెడీ విభజన చట్టంలో ఉండేటటువంటి హామీల విషయంలో స్పష్టంగా కూటమి ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. విభజన హక్కుల్లో ఉండేటటువంటి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అన్ని ఎంపీలు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. ఒకవేళ మీరు కొట్లాడలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క ఎంపీల ఇళ్ల ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఢిల్లీలో ఉన్నారా, మీ వ్యక్తిగత వ్యాపారాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఉన్నారా అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడతామంటే అదొక సిద్ధాంతం లేని పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒకసారి ఇదే విధంగా 3 రాజధానులు బిల్లు పెట్టాడు. శాసన మండలిలో మెజార్టీ లేదని శాసన మండలిని రద్దు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. మళ్ళీ తీరా శాసన మండలి అతను బలం పెరిగితే మళ్ళీ తూచి మాకు అవసరం లేదు, మాకు శాసన మండలి కావాలని చెప్పి మళ్ళీ బిల్లు పాస్ చేసి పంపించినటువంటి వ్యక్తి. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనే దానికి అదొక ఉదాహరణ. శాసన మండలి అనేది ఏంటంటే, ఒకవేళ శాసనసభలో రాజకీయ ఒత్తిడితో ఏదైనా కొన్ని బిల్లులు పాస్ అయినా శాసన మండలి అనేది పెద్దల సభ అంటాం. అక్కడ మేధావులు, టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించేటటువంటి మేధావులు ఉండే సభ. అక్కడ ఆ బిల్లులు ఏదైనా ఉంటే కొంచెం చర్చించి దాని మీద వెసులుబాటులో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేది దానికి ఉండేటటువంటి హక్కు. ఆ రోజు మీరు పాస్ చేసిన బిల్లు అక్కడ పాస్ కాలేదని దాన్ని రద్దు చేయమని పంపించారు. ఈరోజు మీరు శాసనసభకే పోవడం మానేసి శాసన మండలిలో పోరాడుతున్నారు. కాబట్టి ఒక నాయకుడికి ముందు చూపు ఉండాలనేటటువంటి విషయం కూడా తెలియనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మావి గన్ను ఇట్లాంటి ఆలోచనలు మానేయండి. అక్కడ మీరు ఏదైతే ప్రస్తుతం అమరావతిగా కేంద్రం చట్టంలో పెట్టడం జరిగింది, ఆంధ్ర రాజధాని అమరావతిగా కొనసాగించండి, విభజన హామీల కోసం కొట్లాడండి, అప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు తప్ప ఇట్లాంటి కన్ఫ్యూజన్ నిర్ణయాలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కొట్లాడాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా సాధించడం, దానికోసం పోరాటం కొనసాగిస్తాం.